వార్త విజయవాడ జోజీనగర్లో కూల్చివేసిన 42 నిర్మాణాలకు సంబంధించి వీఎంసీ కౌన్సిల్ సమావేశంలో వాడివేడి చర్చ జరిగింది. అధికారుల తీరుపై మేయర్ రాయన భాగ్యలక్ష్మి ఆగ్రహం వ్యక్తం చేశారు. 42 ప్లాట్ల ప్రజలు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. అపార్ట్మెంట్ కి రోడ్డు ఎలా ఇచ్చారో అధికారులు సమాధానం చెప్పాలన్నారు. బాధితులు కట్టిన ట్యాక్సులు వెనక్కిస్తారా అని క్వశ్చన్ చేశారు. 42 ఫ్లాట్ల యజమానులకు విజయవాడలో స్థలాలు ఇవ్వాలన్నారు మేయర్ భాగ్యలక్ష్మి. జోజీనగర్లో లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలో భూములను ఆక్రమించి కట్టడాలు జరిపారని ఈ నెల 3న 42 నిర్మాణాలను కూల్చేశారు అధికారులు. గత కొన్నేళ్లుగా ఈ కేసు కోర్టులో ఉన్నప్పటికీ నిర్మాణాలు జరిగాయి. దీంతో సొసైటీ సభ్యులు కోర్టుకు వెళ్లడం, కూల్చివేయాలని తీర్పు రావడంతో అంతా అయిపోయింది. అయితే కూల్చివేతలకి కాసేపటి ముందు కోర్టు స్టే ఇచ్చినా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారని బాధితులు ఆందోళనకు దిగారు. ఆ రోజు మొదలుపెట్టిన ఆందోళనలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో వీఎంసీ కౌన్సిల్లో ఈ అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. కూటమి, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం నడిచింది. కౌన్సిల్ సమావేశం ఏ విధంగా జరిగిందో వివరించడానికి మా ప్రతినిధి శివకుమార్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివకుమార్, ఏ నిర్ణయం తీసుకున్నారు? ఫైనల్ గా ఈ కూల్చివేసిన నిర్మాణాలకు సంబంధించి బాధితుల కోసం ఎలాంటి డెసిషన్ తీసుకున్నారు? శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఇటీవల 42 ఫ్లాట్లను కూల్చివేసినటువంటి అంశం అయితే ఇప్పుడు రాజకీయంగా పెద్ద దుమారమే రేగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే బాధితులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన అయితే ఇంకా కొనసాగిస్తూ ఉన్నారు. ఈరోజు జరిగినటువంటి వీఎంసీ కౌన్సిల్ మీటింగ్లో ఇదే అంశం చర్చకు రావడంతో వైసీపీ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేసినటువంటి పరిస్థితి. దీంతో టీడీపీ కౌన్సిలర్కి ఇటు వైసీపీ కౌన్సిలర్కి మధ్య కొంత వాగ్వాదం కూడా చోటు చేసుకుంది. ఇదే అంశం మీద మేయర్ భాగ్యలక్ష్మి కూడా ఆమె మాట్లాడుతూ అసలు అధికారులు అసలు ఏ విధంగా మీరు పర్మిషన్లు ఇచ్చారు, ఆ బిల్డింగులు కట్టేటప్పుడు ఆ ప్లానింగ్లు అసలు ఎలా ఇచ్చారు, ఆ పక్కనే ఉన్నటువంటి అపార్ట్మెంట్లకు దారి లేకుండా కూడా పర్మిషన్లు ఎలా ఇచ్చారంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి కూడా అధికారులు దీని మీద పూర్తి వివరాలు కూడా ఇవ్వాలని చెప్పని కూడా ఆమె ఆదేశించినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి అంశం మీద అయితే ఈరోజు కౌన్సిల్ మీటింగ్లో పెద్ద ఎత్తున కూడా వాదాలు కూడా జరిగినటువంటి పరిస్థితి. ఇప్పటికే బాధితులు తాము నష్టపోయాము, తమను ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పని ఇప్పటికే పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇప్పటికే సీఎం చంద్రబాబుతో పాటు మాజీ సీఎం జగన్ను కూడా కలిసి తమకు న్యాయం చేయాలని కోరినటువంటి నేపథ్యంలో ఇప్పటికే వైసీపీ సభ్యులు, వైసీపీ నేతలందరూ కూడా బాధితులకు కూడా మద్దతు తెలిపారు. అక్కడికి వెళ్ళి మొత్తం కూడా సంఘటనా స్థలాన్ని మొత్తం కూడా పరిశీలించి బాధితులకు అండగా ఉంటామని చెప్పని హామీ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే ఈరోజు జరిగినటువంటి కౌన్సిల్ మీటింగ్లో కూడా ఇదే అంశం చర్చకు రావటం, ఇటు టీడీపీ సభ్యుల మధ్య, ఇటు వైసీపీ సభ్యుల మధ్య మాటకు మాట కూడా జరిగినటువంటి పరిస్థితి. ఈ అంశం మీద కూడా అధికారులు వివరణ ఇవ్వాలంటూ కూడా మేయర్ అయితే ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఇప్పటివరకు వాళ్ళు చెల్లించినటువంటి ట్యాక్సులను మళ్ళీ తిరిగి వాళ్ళకి చెల్లిస్తారా అని చెప్పని కూడా ప్రశ్నించినటువంటి పరిస్థితి. అక్కడ జరిగినటువంటి కూల్చివేతల ఘటనల నేపథ్యంలో బాధితులు ఈరోజు రోడ్డు మీద పడిపోయినటువంటి పరిస్థితి. కాబట్టి బాధితులకు ప్రభుత్వం వాళ్ళకి ఇళ్ల పట్టాలు మంజూరు చేయాలంటూ కూడా మేయర్ అయితే కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ ఈరోజు జరిగినటువంటి సమావేశంలో అయితే ఇటు టీడీపీ, వైసీపీ సభ్యుల మధ్య అయితే హోరాహోరీగా వాదనలు కూడా జరిగాయని కూడా చెప్పుకోవచ్చు. రైట్ శివకుమార్, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్.